హైదరాబాద్లోని ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని రామంతపూర్ రామరెడ్డి కాలనీ వాసులు చిరకాల కోరిక నెరవేరింది. కాంగ్రెస్ నాయకులు పరమేశ్వర్ రెడ్డి, యువజన నాయకులు ఆఖరపు అరుణ్ కృష్ణ ఫలితంగా నేటి నుంచి కాలనీకి బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. రామరెడ్డి నగర్ నుంచి కోటి, సికింద్రాబాద్లకు ఈ బస్సు నడుస్తోంది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని ఆఖరపు అరుణ్ తెలిపారు. కాలనీ వాసులు, విద్యార్థులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పక్కన జరగండి. ముందరున్న వాళ్ళు మాత్రం వాళ్ళ చేతులు పట్టుకోండి. ఇప్పటి నుంచి రాంబేడ్నగర్ బస్సు ఎన్నో లీటర్లు ఇచ్చారు. ఆ 10 ఇండ్లు కానీ ఈరోజు ఆర్టీసీ బస్సు ఈరోజు రేవంత్ అన్న హయాంలో ప్రజాపాలనలో ఈరోజు ఈ రాంబేడ్నగర్ కి బస్సు రావడం అనేది ఎంతో అదృష్టవంతం. ఎందుకంటే ఈ కళ ఎప్పటికి ఇట్లనే ఉండాలి. ఎందుకంటే ఒక బస్సు వస్తుందంటే కొన్ని జాగాలు పెరుగుతాయి, ఆ బిజినెస్ పెరుగుతుంది, మెయింటెనెన్స్ ఉంటుంది, నీట్గా ఉంటుంది. అంటే కాలనీ అనేది డెవలప్మెంట్ అవుతుంది. డెవలపింగ్ అన్నప్పుడు ఎందుకంటే బస్సు ఊళ్ళలో బస్సు పోతే ఎట్లుంటారు, అదే మా ఊరికి బస్సు వస్తుంది అంటారు. అంటే ఈ మా హైదరాబాద్ లో కూడా 70 ఏళ్ళకి రాని బస్సు ఈ రోజు వచ్చింది. కేవలం తీసుకొచ్చింది పరమేశ్వర్ అన్న ఈరోజు రేవంత్ అన్న హయాంలో. ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఈ రామరెడ్డికి ఏది కావాలన్నా మేము ముందుండి పనిచేస్తాము. అదేవిధంగా బస్సు కూడా ప్రతి ఒక్కరు అంటే ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు కానీ ఫర్ ఎగ్జాంపుల్ మహిళలు రేవంత్ అన్న హయాంలో ఇప్పుడు ఏంది బస్సు ఫ్రీ ఉంది. ప్రతి ఒక్క మహిళ బస్సు యూటిలైజ్ చేసుకోవాలి. మనం ఇక స్కూల్ పోవాలన్నా, కాలేజీ పోవాలన్నా, అదేవిధంగా జాబులు పోవాలన్నా చిన్న చిన్న పనులు చేస్తుంటారు. ఎందుకంటే అంటే చిన్న ఫ్యామిలీస్ ఉంటారు కదా, రామరెడ్డి అంటే చాలా చిన్న ఫ్యామిలీస్ ఉంటారు. కాబట్టి వాళ్ళకి బస్సు రావడం ఎంతో అదృష్టవంతం. ఎందుకంటే ఇంటి ముందే బస్సు వస్తుంది అవుతుంది అంటే ఎక్కడ పోయే అవసరం లేదు. ర్యాపిడోలో, ఊబర్లో బుక్ చేసుకునే అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు బస్సు ఎక్కితే వాళ్ళ ఆఫీస్ కాడ చెప్తారు, అక్కడ ఎక్కితే ఇక్కడ అంటే సురక్షితమైన ఏదంటే బస్సు. మనకి మీ అందరూ కూడా ఇక్కడ కాలనీ వాసులకు అందరూ విజ్ఞప్తి చేసిందంటే అందరూ బస్సు యూటిలైజ్ చేసుకోవాలి. యూటిలైజ్ చేసుకుంటే మనకి రానున్న కాలంలో కూడా ఇంకా కొన్ని బస్సులు తెచ్చే అవకాశం ఉంటుంది. బస్సులు మనం యూటిలైజ్ చేసుకోపోయామనుకో ఇక్కడ అందరూ ఉన్నత స్థాయి వాళ్ళు ఉన్నారేమనుకోని కూడా బస్సులు తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పగలం ఏంటంటే అందరూ బస్సులు యూటిలైజ్ చేసుకోవాలి. ప్రతి మహిళలకైతే అదృష్టం ఇంకా ఫ్రీ బస్సు, ఇంకా ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీ బస్సు వాళ్ళకి ఎక్కడ వేస్తే తెలంగాణలో ఫ్రీ. కాబట్టి వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే ప్రజాపాలనలో రేవంత్ అన్న హయాంలో ఈరోజు రామరెడ్డి నగర్కి వచ్చిందంటే అది అదృష్టవంతులు.